హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. ఫారెన్ ట్రేడ్ లాస్ట్ పార్ట్ అండి ఇవాళ. సో, మనం ఇంతకుముందు వరకు ఏం డిస్కస్ చేసుకున్నాం ఒక్కసారి ఒక 2 సెకండ్స్ వెళ్ళిపోదాం. ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి? ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్. ఓకే. ఫారెన్ ట్రేడ్ అంటే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్. మనం ఏం ఇంపోర్ట్ చేస్తున్నాం, ఏం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. సో, ఆహ్, గూడ్స్ అనే కాదు సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇది ఇన్విజిబుల్ అవుతుంది. ఇది ట్రేడ్ అవుతుంది కదా! సో, మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం డాలర్స్‌లో పే చేయాలి. అప్పుడు డాలర్ డిమాండ్ పెరుగుతుంది. మనం ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు మనకు రూపీస్‌లో పే చేస్తారు. అప్పుడు రూపీ డిమాండ్ పెరుగుతుంది. గాట్ ఇట్? నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాము. సో, ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికెళ్ళినప్పుడు యూఎస్‌లో చదువుతారు. డాలర్‌లో పే చేస్తారు. డాలర్ డిమాండ్ పెరుగుతుంది. సో, ఇఫ్ ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతే డాలర్ డిమాండ్ పెరుగుతుంది. ఓకే. అండ్ డాలర్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎక్స్‌పోర్ట్స్ పెరిగితే మాత్రం ఆ డాలర్ వాల్యూ తగ్గుతుంది. ఎందుకంటే మన రూపీ వాల్యూ పెరుగుతుంది. మనం రూపీలో పే చేయాలి కదా వాళ్ళు. అప్పుడు సేమ్ రూపీ ఇంక్రీజ్ అవుతుంది. రూపీ డిమాండ్ పెరుగుతుంది. రూపీ వాల్యూ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ మనం ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ ఉంటాయి. అది ఫిక్స్‌డ్ అంటే ఆర్‌బీఐ కంట్రోల్ చేస్తుంది. ఆర్‌బీఐ ఎప్పుడు కంట్రోల్ చేస్తుందనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఇవాళ టాపిక్‌లో, డివాల్యుయేషన్ టాపిక్‌లో. ఫ్లోటింగ్ అంటే మార్కెట్ బట్టి. ఓకే. ఎక్స్‌పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకే. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్. మనం ఎంత చూసుకున్నాం కదా! బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్‌లో ఎలా ఉంటుంది? సర్ప్లస్‌లో ఉంటుంది. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే ఎక్స్‌పోర్ట్స్ తక్కువ ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఎక్స్‌పోర్ట్స్ తక్కువ చేస్తున్నాము. ఒకవేళ అదే రివర్స్ అయితే ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ ఉండి, ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే సర్ప్లస్‌లో ఉంటుంది. డాలర్స్ ఇండియాకి ఎన్ని టైప్స్ కాదు, ఎన్ని కేటగరీస్‌లో వస్తాయి మనకి. కరెంట్ అకౌంట్ కేటగిరీలో వస్తుంది. కరెంట్ అకౌంట్ అంటే షార్ట్ టర్మ్ ఆర్ రికరింగ్. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మనం యూఎస్‌కి రైస్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. సో, ప్రతి నెల వాళ్ళు మనకు డబ్బులేస్తారు. సో, కరెంట్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏదైనా కంపెనీ అక్కడ అక్కడ కంపెనీ యొక్క బ్రాంచ్‌ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం కదా! సో, అది క్యాపిటల్ అకౌంట్ కిందకొస్తుంది. ఫారెన్ డైరెక్ట్. అది కాకుండా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి మన ఫారెన్ బ్యాంక్స్ దగ్గర గాని, లేకపోతే ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర గాని మనం మనీ లెండ్ చేసుకోవడం అదొక సినారియో అనమాట. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటారు. డిస్కస్ చేసుకున్నాం కదా! పార్ట్ 1లో. పార్ట్ 2లో ఏం డిస్కస్ చేసుకున్నాం? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్. రైట్. దానిలో కరెంట్ అకౌంట్‌లో ఏమేమి వస్తాయి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వస్తుంది. బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ వస్తుంది. ట్రేడ్ అంటే గూడ్స్, ఇన్విజిబుల్ అంటే సర్వీసెస్. సో, ఈ మొత్తానికి మనం కాలిక్యులేషన్ చేసుకున్నాం. బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌లో ఉంది. ఎందుకంటే ఇది ఇంతుంది, ఇది ఇంతుంది. సో, ఇప్పుడు ఏమైతుంది? మనం ఇంకా $5 పే చేయాలనుకుందాం. $5 పే చేయాలంటే ఐఎంఎఫ్ దగ్గర బారో చేస్తాం. ఐఎంఎఫ్ దగ్గర బారో చేస్తామంటే మన రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, ఐఎంఎఫ్ డబ్బులేమి ఇవ్వదు. మన రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, మన రిజర్వ్స్‌లో నుంచి మనం బారో చేసుకోవాలనమాట. దాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి మన డబ్బులు మనని ఐఎంఎఫ్ దగ్గర నుంచి దాన్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. అది ముందొస్తున్న టాపిక్. నెక్స్ట్ హెల్త్ ఆఫ్ ఎకనామీ ఎలా తెలుసుకుంటాం? బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ నుంచి తెలుసుకుంటాము. ఆహ్, ఆ డెఫిసిట్‌లో ఉంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి, ఎక్స్‌పోర్ట్స్ తక్కువ ఉంటే ఇండియా నీడ్స్ టు బారో ఫ్రమ్ ఐఎంఎఫ్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా! ఆ తర్వాత ట్విన్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ గురించి నిన్న చాలా సేపు డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ సో, చెప్పదలుచుకోలేదు. ప్లీజ్ వీడియో చూడండి. అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? రికార్డ్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద ఫారెన్ ఎక్స్‌చేంజ్ అండ్ మెయింటైన్డ్ బై ఆర్‌బీఐ అండర్ 3 కేటగరీస్. హెడ్స్ కాదు కేటగరీస్ అని చెప్పుకున్నాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్ ఫిక్స్‌డును. ఓకే. ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ అని తెలుసుకున్నాం. ఇది ఫిక్స్‌డ్ ఏమో ఆర్‌బీఐ డిసైడ్ చేస్తుంది. ఫ్లోటింగ్ అనేది ఏమో డిమాండ్ సప్లై బట్టి ఉంటుంది. రూపీ అప్రిషియేట్ అయితే ఇంపోర్టర్స్ హ్యాపీ. రూపీ ఓకే. ఎక్స్‌పోర్టర్స్ సాడ్. ఓకే. ఇదెందుకు అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా మనం. ఓకే. ఎప్పుడైనా సరే వాల్యూ అనేది ఓకే. చైనా ఎగ్జాంపులే గుర్తుపెట్టుకోండి. చైనా వాళ్ళ కరెన్సీని డీవాల్యూ చేసుకుంది. డీవాల్యూ చేసుకుంటే ఏమవుతుంది? ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. ఓకే. ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చైనాని ఎగ్జాంపుల్ తీసుకొని మన ఇండియాని పక్కన పెట్టండి. చైనాని తీసుకుంటే వాళ్ళు డీవాల్యూ చేసుకోవడం వల్ల ఏమైంది? ఎక్స్‌పోర్టింగ్ పెరిగింది వాళ్ళకి. ఇంపోర్టర్స్ తగ్గింది. ఎందుకు వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. వాళ్ళు చిప్స్, సెమీకండక్టర్ డివైసెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ప్లాస్టిక్ ఐటెమ్స్ ఎన్నో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్‌పోర్ట్ వాళ్ళ వాల్యూ గనుక హై పెట్టుకున్నారనుకోండి. వాళ్ళ వాల్యూ హై పెట్టుకుంటే ఏముంది? వేరే కంట్రీ ఆల్టర్‌నేట్ చూసుకుంటాం. తక్కువకి ఇస్తున్నారనే కదా వాళ్ళ దగ్గరికెళ్ళి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఓకే. సో, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫారిన్ కంట్రీస్ అంటే వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తుంటాయి కదా! సో, వాళ్ళ వాల్యూ తక్కువుందని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాము. గాట్ ఇట్? సో, అదే ఇంపోర్ట్ అనుకుంటే మాత్రం మళ్ళీ ఎవరు హ్యాపీ అవుతారు? ఇంపోర్టర్స్ హ్యాపీ అవుతారు. ఎందుకంటే నీకు డిఫరెన్స్ బిట్వీన్ ద ఫారిన్ కరెన్సీ, మన కరెన్సీ తగ్గిపోతుంది కాబట్టి నీకు పే చేసేది తక్కువ ఉంటుంది కదా! సో, అప్పుడు మనం ఇంపోర్టర్స్ హ్యాపీ అవుతారు. ఎక్స్‌పోర్టర్స్ సాడ్ అవుతారు. నెక్స్ట్ 1947 ఫిక్స్డ్ ఉండేది.
నెక్స్ట్ 1947-1992 ఫిక్స్డ్ రేట్ సిస్టమ్ ఉండేది. 1993 డ్యూయల్ రేట్ ఎక్స్చేంజ్ ఉండేది. ఓకే. 1993 తర్వాత మాత్రం ఫ్లోటింగ్ రేట్ వచ్చిందనమాట డిమాండ్ అండ్ సప్లై బట్టి. గాట్ ఇట్. సో బ్రీఫ్ ఇచ్చేసాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ డివాల్యుయేషన్. డివాల్యుయేషన్ అంటే ఏంటంటే డివాల్యుయేషన్ హెల్ప్స్ ద ఎకనామీ టు ఇంక్రీజ్ యాజ్ ఎక్స్పోర్ట్స్ బికమ్ చీపర్ అండ్ డిస్కరేజ్ ద ఇంపోర్ట్స్ as దే బికమ్ కాస్ట్లీ. ఇప్పుడే చెప్పాను కదండి, ఇప్పుడే చెప్పాను. డివాల్యుయేషన్ వల్ల ఏమవుతుంది, చైనా ఎగ్జాంపుల్. చైనా ఏం చేసింది, వాళ్ళ కరెన్సీని డివాల్యుయేట్ చేసుకుంది. దానివల్ల వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చేస్తే మ్యానుఫ్యాక్చర్ చేసిన సెమీ కండక్టర్స్ కానీ, చిప్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, టాయ్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు అది ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ డివాల్యూ చేసుకోవాలి. అప్పుడే వేరే వాళ్ళు వచ్చి కొనడానికి ఇష్టపడతారు. అందుకే బల్క్లో తీసుకుంటారు. బికాస్ దేర్ మ్యానుఫ్యాక్చర్ చేశాక ప్రైజెస్ ఆర్ లెస్సర్, దేర్ కరెన్సీ వాల్యూ ఇస్ లెస్సర్. సో నీకు $1 అంటే మనకి $80 అంటే $1 పెట్టి మన ఇండియాలో $80 అంటే ఒక 80 చాక్లెట్స్ వస్తాయి. ఓకే. అదే $1తో చైనాకి వెళ్తే $1 ఇస్ చైనా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ $1 పెట్టి యుఎస్ఏ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ $1 పెట్టి మన ఇండియాలో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఓకే. చాక్లెట్స్ అలా వద్దు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ చిప్ ఒకటి ఉంది. ఓకే. చిప్ సెట్స్ ఏమైనా ఉన్నాయి. చిప్ సెట్స్ రైట్, చిప్ సెట్స్ చైనా ఇండియా మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మన రూపీ అనేది అప్రిషియేటెడ్లో ఉందనుకుందాం. మన రూపీ అనేది అప్రిషియేటెడ్లో ఉంది అంటే ఆల్మోస్ట్ డాలర్ ప్రైస్కి దగ్గరలో ఉంది. ఓకే. ఆల్మోస్ట్ ఈక్వల్ టు చైనా ఉంది. చైనాది ఎన్ అనుకుందాం, సబ్జెక్ట్ టు కరెక్షన్ అగైన్. చైనాది ఎన్ అనుకుంటే చైనాది వాళ్ళ కరెన్సీ వాల్యూ చాలా 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 డివాల్యూలో ఉంది. అసలు డాలర్కి ఎన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో వాడు ఇక్కడ పెట్టే $1కి వీడి దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది, లేదా ఎక్కువ అమౌంట్ ఆఫ్ చిప్స్ వస్తాయి, సెమీ కండక్టర్ చిప్స్ వస్తాయి. అదే డాలర్ నీకు ఆల్మోస్ట్ మనకి మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు వాడు ఇండియాలోంచి పర్చేస్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తాడు, వాడు చైనాకి వెళ్తాడు కదా. అదే రీజన్. సో నీ వాల్యూ నువ్వు తగ్గించుకోవడం వల్ల, నీ కరెన్సీ వాల్యూ నువ్వు తగ్గించుకోవడం వల్ల నీకు ఒక రకంగా నీ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. రైట్, నీ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. సో చైనా ఇస్ ద ఓన్లీ కంట్రీ, థర్డ్ వరల్డ్ కంట్రీ ఇన్ ఇండియా, దట్ ఈస్ చైనా ఇస్ ద ఓన్లీ కంట్రీ దట్ ఈస్ గెటింగ్ కంపేర్డ్ విత్ ఇండియా ఇన్ ద ఏషియాలో ఇండియాతో కంపేర్ అవుతున్న కంట్రీలో చైనా ఒకటి, విచ్ ఈస్ గెటింగ్ దేర్ వాల్యూ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ బికాస్ ఆఫ్ ద కరెన్సీ డివాల్యుయేషన్. అంటే తెలుగులో చెప్తే చైనా అనేది ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ గెటింగ్ కంపేర్డ్ విత్ ఇండియా. ఓకే. గెటింగ్ కంపేర్డ్ విత్ ఇండియా అండ్ ప్రాసెసింగ్ ద చిప్ మ్యానుఫ్యాక్చరింగ్స్. ఓకే. ఏషియాలోనే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా ఈజ్ టాప్ కంపేరింగ్ విత్ ఇండియా. కమింగ్ టు ఇండియా, it's subject to correction, I'm not sure, but we are good at services, right? Services. So ఏషియాలో ఓన్లీ దిస్ 2 countries are getting competition. ఓకే. ఈ 2 కంట్రీలకి కాంపిటీషన్ అనమాట, గెటింగ్ కాంపిటీటెడ్ బిట్వీన్ ఈచ్ అదర్. ఓకే. ఇన్ గ్రోయింగ్ ఎకనామీ. ఓకే. వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీస్లో మనం చైనాతో కాంపిటీషన్ ఉన్నాం. ఎందుకంటే మనం వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ద ఫారెన్ ఆర్గనైజేషన్స్, వేరాస్ చైనా ఇస్ ప్రొవైడింగ్ దేర్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ టు ద ఫారెన్ ఆర్గనైజేషన్స్. గాట్ ఇట్. సో వాళ్ళు డివాల్యూ చేసుకోవడం వల్ల వాళ్ళు డిపెండెన్సీ పెంచుకున్నారు. రైట్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పోర్టర్స్ ఆర్ హ్యాపీ, ఎందుకంటే నువ్వు వాల్యూ తగ్గించుకుంది ఎక్స్పోర్ట్ చేయడానికి. గాట్ ఇట్. సో దట్ ఈస్ ద డివాల్యుయేషన్. సో ఇప్పుడు అర్థమైంది కదా, హెల్ప్స్ ద ఎకనామీ టు ఇంప్రూవ్ ద ఎక్స్పోర్ట్స్ as they become cheaper and discourage the imports as they become costly. Obviously they become costly కదా. ఎందుకు అంటే, సో ఇప్పుడు అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నావు అంటే ఏంటి, ఓకే,
ఆల్మోస్ట్ డివాల్యూ చేసుకుంటున్నావంటే నీ రూపీ వాల్యూ పడిపోతుంది. నీ రూపీ వాల్యూ ఎప్పుడైతే డివాల్యూ చేసుకుంటున్నావో డాలర్ వాల్యూ పెరుగుతోంది. డాలర్ వాల్యూ పెరిగితే డిఫరెన్స్ ఆఫ్ ద అమౌంట్ ఇప్పుడు 200 ఉందనుకుందాం ఒక డాలరు. నువ్వు డాలర్‌లో నుంచి ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే విల్ యూ బి ఏబుల్ టు పర్చేస్ ఇట్? నువ్వు కొనగలవా? ఓకే. అదొక $2000 ఉంది ఆబ్జెక్ట్ ఏదన్నా. రైట్? సో, జస్ట్ కన్వర్ట్ ఇట్. 2000 200 2000 ఏసుకొని చూడండి. సో, రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఇంపోర్టర్స్ ఆర్ హ్యాపీ. బికాజ్ నువ్వు డాలర్‌లో ఆ కంట్రీ నుంచి ఏదో కొందాం అనుకుంటున్నావు. ఇంత వాల్యూ ఆఫ్ డిఫరెన్స్ ఉంటే ఎవరు కొంటారు? రైట్? సో, దట్ ఈస్ ద డివాల్యుయేషన్ అండ్ అప్రిషియేషన్. సో, మీకు థర్డ్ పార్ట్ కాబట్టి నేను చాలా చాలా టైం తీసుకొని క్లియర్‌గా చెప్తున్నాను. సో, మీకు ఇది క్లారిటీ వచ్చేసి ఉండాలి ఈ పాటికి. రైట్? కన్‌ఫ్యూజ్ అవ్వకండి. డీవాల్యూ అంటే చైనా అని గుర్తుంచుకోండి. సింపుల్. మీకు డీవాల్యుయేషన్ అంటే చైనా అని గుర్తొచ్చిందంటే మీకు ఈ ఎంటైర్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. మీరు ఏ బుక్ చదవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్, సర్జ్ ఇన్ ద సప్లై ఆఫ్ ద యూఎస్ డాలర్స్ త్రూ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్సెట్రా ఇంక్రీజ్ ద సప్లై. ఓకే. సర్జ్ ఇన్ ద సప్లై ఆఫ్ యూఎస్ డాలర్స్. ఓకే. సో, ఇండియాలో యూఎస్ డాలర్స్ సర్జ్ ఎప్పుడవుతుంది అంటే వాళ్ళు మన దగ్గర ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసినప్పుడు. ఇవి టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అక్కడ కంపెనీ ఉండి అక్కడ బ్రాంచ్ ఇక్కడ ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మనం. సో దట్స్ ఎ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. లేదా పార్ట్నర్షిప్తో ఇక్కడ ఏమైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్స్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీనిలో ఇది ఒక పార్ట్. పోర్ట్ఫోలియో అంటే మీకు తెలిసిపోతుంది. పోర్ట్ఫోలియో పదంలోనే ఉంది కదా, స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ అలా డబ్బులు పెట్టడం. రైట్? నెక్స్ట్, ఎప్పుడైతే రూపీ వాల్యూ అప్రిషియేట్ అవుతుందో, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే రూపీ వాల్యూ అప్రిషియేట్ అవుతుందో ఓకే, డాలర్ వాల్యూ బికమ్స్ వీక్ ఇన్ ద మార్కెట్. ఓకే. సో రూపీ అప్రిషియేషన్ అవుతుందో, ఏపీపీఆర్ఈ అని పెట్టే కదా, రూపీ అప్రిషియేషన్ అవుతుందో ఎక్స్పోర్టర్స్ ఆర్ ఎట్ లాస్. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. ఇందాక చెప్పాను రూపీ వాల్యూ పెరగడం వల్ల ఏమవుతుంది, తగ్గడం వల్ల ఏమవుతుంది. ఎప్పుడైతే ఎక్స్పోర్టర్స్ అనే వాళ్ళు బాధపడి లాస్లో ఉంటారో ఆర్బీఐ ఏం చేస్తుంది, దే పర్చేస్ దోస్ డాలర్స్. సో ఎప్పుడవుతుంది? ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ లైక్ ఇది మీకు క్లియర్ అయిపోవాలి. డాలర్స్ ఇండియాలోకి వస్తున్నాయి. మనం డాలర్స్ యాక్సెప్ట్ చేస్తామో కరెన్సీగా? కాదు, మనం రూపీ యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం రూపీ యాక్సెప్ట్ చేస్తున్నామో, రూపీ ఫామ్లో యాక్సెప్ట్ చేస్తున్నామో, రూపీ డిమాండ్ పెరుగుతుంది. రూపీ డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, రూపీ వాల్యూ పెరుగుతుంది. అంటే రూపీ ఏమవుతుంది, రూపీ గెటింగ్ అప్రిషియేటెడ్. రూపీ అప్రిషియేషన్ అవుతుంది అంటే ఏంటి, డాలర్స్ వస్తున్నాయి మనకి, డాలర్స్ పెరిగిపోతున్నాయి అని. డాలర్స్ పెరిగితే అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ డాలర్స్ పెరుగుతున్న మన మార్కెట్ నుంచి డాలర్స్ని పర్చేస్ చేసి ఓకే, ఇంక్రీజ్ ద రూపీ ఇన్ ద మార్కెట్. ఓకే. అప్పుడు ఏమవుతుంది, రూపీని ఇంక్రీజ్ చేసేస్తుంది మార్కెట్లో, విచ్ కాజెస్ ఇన్ఫ్లేషన్. అంతే కదా, ఎక్సెస్ మనీ ఉంటే కూడా ఇన్ఫ్లేషన్ అవుతుంది. మీరు టాపిక్ చూసుకొని ఇన్ఫ్లేషన్ టాపిక్ చేశాను నేను సపరేట్ వీడియో. ఓకే. సో ఎక్సెస్ ఇన్ఫ్లేషన్ విచ్ కాజెస్ ఇన్ఫ్లేషన్. అప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా. ఇప్పుడు రూపీస్ పెరిగిపోతాయి మార్కెట్లో. రూపీస్ పెరిగితే ఏమవుతుంది, అందరి దగ్గర రూపీస్ ఉంటే ఏమవుతుంది, డిమాండ్ పెరిగిపోతుంది ప్రోడక్ట్స్కి. ఓకే. యు ఆర్ రెడీ టు ఆఫర్. మన దగ్గర అందరి దగ్గర రూపీ, ఇప్పుడు మార్కెట్లో రూపీ పెరిగిపోతే ఏమవుతుంది, అందరి దగ్గర మనీ పెరిగిపోతాయి. అందరి దగ్గర మనీ పెరిగిపోతే ఏమవుతుంది, ప్రోడక్ట్స్ డిమాండ్ కూడా పెరుగుతాయి. బికాస్ నువ్వు ఎంతైనా ఇచ్చి కొనడానికి ట్రై చేస్తావు ఒక ప్రోడక్ట్ని, అప్పుడు ప్రోడక్ట్ డిమాండ్ కూడా పెరుగుతున్నావు. రైట్? సో అది ఇన్ఫ్లేషనే కదా. సో దెన్ ఆర్బీఐ సెల్స్ ద గవర్నమెంట్ సెక్యూరిటీ. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ సెల్ చేసి ఓకే, పీపుల్ పర్చేస్ దోస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అప్పుడు పీపుల్ ఏం చేస్తారు, ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్, సావరెన్ గవర్నమెంట్ బాండ్స్ అనుకోండి, ఏదైనా ఆర్బీఐ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తుంది. సెల్ చేస్తుంది. సెల్ చేస్తే ఏమవుతుంది, పీపుల్ పర్చేస్ చేస్తారు వాటిని, ఆ గవర్నమెంట్ సెక్యూరిటీని. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మార్కెట్లో మనీ అనేది తగ్గుతాయి, రూపీస్ అనేవి తగ్గుతాయి. దీన్ని మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అంటారు. గోట్ ఇట్? క్లారిటీ వచ్చిందా? సో మీకు ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీము, సిఆర్ఆర్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఇవన్నీ కొంచెం సిమిలర్ టాపిక్గా ఉంటాయి. బట్ చాలా సింపుల్, కాంప్లికేట్ చేసుకోకండి. నా వీడియోస్ వినండి, నా ఎగ్జాంపుల్స్ చూడండి. ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్. ఓకే. నెక్స్ట్, రీర్ అంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. దాని బేస్ ఇయర్ వచ్చేసి 2015-16. నీర్ అంటే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్.
బేస్ ఇయర్ సేమ్ 2015-16 అంటే నీల్ అంటే ఇంకా నీర్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం ఫిక్స్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ సప్లై బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది మారుతుంది అనుకుందాం. అది ఎంత మారిందో తెలుసుకోవాలంటే ఒక కొలమానం ఉండాలిగా మనకి. ఒక ఒక యూనో ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ నుంచి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనే ఒక రౌండ్ ఫిగర్ ఉండాలి కదా మనకి. సో దానికోసమనే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ తీసుకున్నాను బేస్ ఇయర్ 2015-16. దాని మీద ఫారెన్ ఎక్స్చేంజ్ వల్ల ఇప్పుడు డిమాండ్ సప్లై వల్ల ఎంత పెరుగుతుంది మన వాల్యూ అనేది, ఎంత తగ్గుతుంది వాల్యూ అనేది మనం తెలుసుకోవడానికి అనమాట ఇది. ఓకే, నీర్ అనేది నో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ 36 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉంటారనమాట ఈ దేనిలో అంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ దానిలో. యూఎస్ అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, అలా 36 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉంటారు. రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఈస్ అడ్జస్టెడ్ టు ఇన్ఫ్లేషన్. దీనిలో 6 ట్రేడింగ్ పార్ట్నర్స్ మాత్రమే ఉంటారు. నీర్లోనేమో 36 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉంటారు. ఎందుకంటే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ రీర్ ఏమో పక్కాగా 6, పక్కా దీనిలో యూఎస్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. 6 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉంటారు. ఓకే, ఎందుకంటే కొలమానం ఉండాలి కదా. సో మనకు కంపారిటివ్లీ ఒక ఇది ఉండాలి గ్లోబల్ కరెన్సీ దానిలో. సో దానిలో 6 కంట్రీస్ ఏవో ఉండాలి. ఓకే, అండ్ ఇది మాత్రం అడ్జస్ట్ అవుతుంది కాబట్టి 36 ట్రేడింగ్ పార్ట్నర్స్ వచ్చారు దీనిలోకి. గాట్ ఇట్. నెక్స్ట్ పేజ్ మనం ఫెరాఫెమా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఫెరా అంటే ఏంటి తెలుసుగా, ఫారెన్ ఎక్స్చేంజ్. ఇది లైక్ ఫెమా అంటేనే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇదేమో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, కన్వర్టబిలిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ నాట్ అలౌడ్ ఇన్ ద కరెంట్ క్యాపిటల్ అకౌంట్ అండ్ వయలేషన్ ఆఫ్ ఫెరా ఇస్ క్రిమినల్ అఫెన్స్. అంటే కన్వర్టబిలిటీ ఆఫ్ ఇంపోర్ట్స్, మన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కన్వర్టబిలిటీ చేసుకోవడానికి లేదు ఒకప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి, 1973లో అనమాట ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కదా. సో రెగ్యులేట్ చేసిన రోజుల్లో ఏమవుతుందంటే ఇంతే ఫాలో అవ్వాలి, రెగ్యులేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పిన రోజుల్లో ఇంపోర్ట్స్ ఆర్ నాట్ అలౌడ్, కన్వర్టబిలిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ రోజుల్లో కన్వర్టబిలిటీ లేదు ఇంపోర్ట్స్కి. ఓకే, ఇన్ ద కరెంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. సో వయలేషన్ ఆఫ్ ఫెరా ఇస్ అప్పట్లో క్రిమినల్ అఫెన్స్. ఇప్పుడు ఫెమా వచ్చింది. ఓకే, 1990s తర్వాత ఏమొచ్చింది, ఫెమా వచ్చింది. ఫెమా వచ్చినప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కదా. సో కన్వర్టబిలిటీ ఇన్ ద కరెంట్ అకౌంట్స్ is allowed unless mentioned. Okay, convertibility in the current accounts, that is trading. Okay, imports exports ఏదైతే ఉన్నాయో convertibility in the current accounts is allowed as per the 10th schedule unless mentioned. అంటే ఏవైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో దాని కన్వర్టబిలిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కన్వర్షన్ కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కన్వర్షన్ కానీ ఏదైనా సరే, అంటే అన్లెస్ మనం ఆ గవర్నమెంట్ అనేది ఏదైనా ప్రొహిబిట్ చేస్తే తప్ప convertibility is allowed. Convertibility in the capital account is prohibited unless provided. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అకౌంట్ ఉంది. క్యాపిటల్ అకౌంట్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కదా. దానిలో కన్వర్టబిలిటీ ఏదైతే ఉంటుందో, ఓకే, అంటే ఫైనాన్షియల్ కన్వర్టబిలిటీ ఏదైతే ఉంటుందో అది ప్రొహిబిటెడ్. మనం అన్లెస్ దానికో ఏమైనా సబ్ క్లాస్ ఇస్తే తప్ప. గాట్ ఇట్. ఫెమా వయలేషన్ కూడా సివిల్ అఫెన్స్ కిందకే వస్తుంది. నెక్స్ట్ పర్సిమిస్టీ కమిటీ ఏమో ఈ కాన్సెప్ట్ని డినై చేసింది, టర్పోరే కమిటీ ఏమో యాక్సెప్ట్ చేసింది. సో ఇట్స్ ఇర్రిలెవెంట్. ఓకే, నెక్స్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మేక్ ఇన్ ఇండియా అని ఎంకరేజ్ చేస్తున్నాము. వోకల్ ఫర్ లోకల్ నేను చెప్పాక నిన్న క్లాస్లో, మోడీజీ ఈజ్ ఎంకరేజింగ్ ఫర్ లోకల్. మోడీ గారు వోకల్ ఫర్ లోకల్ ఎంకరేజ్ చేస్తున్నారని, అదొకటి. నెక్స్ట్ ఏమో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటేనేమో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటేనేమో ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంపెనీస్ త్రూ స్టాక్ మార్కెట్, షార్ట్ టర్మ్ షేర్స్ కొనుక్కోవడము అలా. ఓకే, పోర్ట్ఫోలియో అంటే షేర్, డైరెక్ట్ అంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం విత్ ఏ పార్ట్నర్షిప్. ఒక 20 years, 30 years, 40 years కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 100 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసాం ఇండియాలో. ఫారెన్ పోర్ట్ఫోలియో అంటే మన షేర్స్ కానీ బాండ్స్ కానీ కొనుక్కోవడం. ఓకే, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఈస్ డన్ బై ఆర్ డన్ త్రూ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకే, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ బ్యాంక్స్ కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ కానీ, ఓకే, ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ద్వారా, ఓకే, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ద్వారా మన షేర్స్ బాండ్స్ కొంటారనమాట. ఏవి అక్కడ బ్యాంక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ కానీ, వీళ్ళని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. అవి చేసే ఇన్వెస్ట్మెంట్ని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఆ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా
ఓకే. ఆ కాన్సెప్ట్ ద్వారా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఈ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌ని హాట్ మనీ అంటారు. ఈ టాపిక్ ముందొస్తుంది. హాట్ మనీ అంటే ఏంటి? హెలికాప్టర్ మనీ అంటే ఏంటి అని. సో, హాట్ మనీ అంటారనమాట. అంటే హాట్ మనీ అంటే సో, ఎప్పుడంటే అప్పుడు తీసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎఫ్‌డీఐ పెట్టారు. ఒక 50 ఇయర్స్ లీజ్ చేసుకొని ఇక్కడ ఏమైనా పెట్టామనుకో ఇండియా గవర్నమెంట్‌లో ఒక మంచి కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. మనం ఇట్స్ లైక్ అకస్మాత్తుగా మనం మనీ వెనక్కి తీసుకోలేం ఆల్ ఆఫ్ సడెన్. బట్ ఇక్కడ అలా కాదు గదా! సో, అది అందుకే హాట్ మనీ అనమాట. ఓకే. సో, ఈ ఈక్విటీ ఫర్ ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా వస్తుంది అంటే ఆహ్, గ్లో గ్లోబల్ డిపాజిట్ రిసిప్ట్స్, అమెరికన్ డిపాజిట్ రిసిప్ట్స్ అంటారు. జీడీఆర్ అంటే గ్లోబల్ డిపాజిట్ రిసిప్ట్స్. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. గ్లోబల్ డిపాజిట్ రిసిప్ట్స్, అమెరికన్ డిపాజిట్ రిసిప్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు మన బాండ్ కానీ, లేకపోతే షేర్స్ కానీ ఏమైనా కొన్నారు. ఓకే. సో, ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్‌లో వాళ్ళ స్టాక్ బ్రోకింగ్ అప్లికేషన్స్‌లో ఇవి మనకి వాళ్ళకి ఇవి కనిపిస్తాయని కాదు. ఓకే. సో, అవి ఏమవుతాయంటే జీడీఆర్స్ ఒకవేళ యూఎస్‌లో నుంచి పర్చేస్ చేస్తే ఏడీఆర్ అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అని అంటారు. సో, వాటి ద్వారా కన్వర్ట్ అవుతాయన్నమాట బ్యాంక్‌లోకి. కన్వర్ట్ అయ్యి ఏడీఆర్స్ ఫార్మ్‌లో వాళ్ళకి కనిపిస్తాయి. ఓకే. లేదా ఒక అక్నాలెడ్జ్‌మెంట్ కాపీ ఏమైనా రావచ్చు వాళ్ళకి. జీడీఆర్ అంటే వేరే వేరే కంట్రీస్‌లో కదా! ఏమైనా ఉన్నాయనుకో ఇన్వెస్ట్ చేసామనుకో జీడీఆర్ గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ ఫార్మ్‌లో వాళ్ళకి కనిపిస్తాయి. ఇప్పుడు మనకి జెరోడాలో, గ్రోలో మనం పెట్టిన యూ నో షేరికాన్‌లో లేకపోతే మనీ కంట్రోల్‌లో వీటిలో మనం ఏవైతే షేర్స్ ఇన్వెస్ట్ చేసినవి మనకు కనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీస్ ఓకే. ఎఫ్‌పిఐ ద్వారా మనం దానిలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఈక్విటీ అనేది వాళ్ళకెలా కనిపిస్తుంది ఫారిన్ ఇన్వెస్టర్స్‌కి అంటే త్రూ ఏడీఆర్ అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అండ్ గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్. సో, వాళ్ళ బ్యాంక్‌లో అవి డిక్లేర్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళకి అక్నాలెడ్జ్‌మెంట్ కాపీస్ రూపంలో వాళ్ళకి కనిపిస్తాయి. మీరు ఇంత ఇన్వెస్ట్ చేశారు ఇండియాలో ఒక దానిలో అని చెప్పి. రైట్? లేదా త్రూ ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేయించొచ్చు. దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ ఫర్ ఇట్. ఆ రూల్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ క్లారిటీ వచ్చింది గదా! సో, మనకి ఫారెన్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ట్విన్ డెఫిసిట్, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కాన్సెప్ట్స్, డివాల్యుయేషన్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయండి. సో, ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి 3 పార్ట్స్ చేశాను. అండ్ సో, హోప్‌ఫుల్లీ మీకు నా వీడియోస్ నచ్చుంటాయి. అండ్ కంపల్సరీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఆహ్, ఇంత బాగా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసేయడం అండ్ ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఆహ్, అండ్ నాకింత కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది. అదే క్లారిటీతో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నేను అదే క్లారిటీతో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, అందరూ దయచేసి షేర్ చేయండి. సో దట్ ఇంకా మన తెలుగు యాస్పిరెంట్స్‌కి కాన్సెప్చువల్ క్లారిటీ రావాలి అండ్ ఎగ్జామ్‌లో చాలా బెటర్‌గా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో, ప్లీజ్ కైండ్లీ షేర్, సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే.